దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అన్నాడంట వెనకటికి ఎవడో. సేమ్ అలాగే ఉంది ఈ వైసీపీ నేతల తీరు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా టూర్లో సంబంధం లేని విషయాన్ని ప్రభుత్వానికే అంటగడుతున్నారు ఈ వైసీపీ సైకోలు. అరకు పర్యటనకు వెళుతున్న సమయంలో పవన్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపేశారు. అందువల్ల 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరు కాలేకపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్లే ఆ విద్యార్థులు పరీక్షలకు సకాలంలో వెళ్ళలేకపోయారని కూడా ఆరోపించారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలకు రూల్స్ అయితే చాలా కఠినంగా ఉంటాయి. నిమిషం ఆలస్యమైనా సరే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించరు. అయితే 30 మంది విద్యార్థులు 2 నిమిషాలు ఆలస్యంగా రావడంతో వారిని గేటు బయట పోలీసులు ఆపేశారు. పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోవడంతో విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా బయట కన్నీరు పెట్టుకుంటున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా కేవలం పవన్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపడం వల్లే అని వైసీపీ నేతలు విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పోలీసులు కూడా బాధ్యత వహించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్స్ చేశారు. అయితే దీనిపైన పోలీస్ శాఖ వివరణ కూడా ఇచ్చింది. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే అనుమతిస్తారు. సరిగ్గా 8 గంటల 30 నిమిషాలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసేశారు. అయితే ఉదయం 8 గంటల 41 నిమిషాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ జంక్షన్ దాటి వెళ్ళిందని వివరణ ఇచ్చారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేదని కూడా వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు. ముందే ట్రాఫిక్ ఆపినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పోలీసులు కూడా వివరించారు. విద్యార్థులు ఆలస్యంగా రావడానికి పవన్ కళ్యాణ్ కాన్వాయ్కి ఎలాంటి సంబంధం లేదని, సోషల్ మీడియాలో వార్తలను అస్సలు నమ్మొద్దు అన్నారు. అసలు కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ ఆపారు? పరీక్షా కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవాల్సిన మార్గాల్లో ట్రాఫిక్ ఎలా ఉంది? ఇలాంటి అంశాలపైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని విశాఖ పోలీసుల్ని పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించారు. విద్యార్థుల్లో అయోమయం కలిగించడానికి వైసీపీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తూనే ఉంది. ఈ విషయంలో ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా ఈ వైసీపీ సైకోలు అస్సలు మారటం లేదు.